మరి నెక్స్ట్ మనకి ఎన్ని రోజులుగా ఎంతో సౌకర్యంగా మనం ఇక్కడ ఇంత కార్యక్రమాన్ని చేసుకోవడానికి సహకరించినటువంటి పెయిడ్ అకామిడేషన్ టీమ్ని మనం సత్కరించుకుంటాం. వీళ్ళు మన పిఎంసి కింద ఒక 100 రూమ్స్ ఇచ్చాం. మనం అందరికీ చక్కగా మేనేజ్ చేసుకుంటూ ఈ 1 వీక్ ఆర్గనైజ్ చేశారు. అట్లాగే కృష్ణ గారు మరి ఆయన మన సొసైటీ కాదు నాకు తెలిసి, కానీ మనకన్నా ఎక్కువ వర్క్ చేశాడు. ఆయన ఫ్రీ అకామిడేషన్స్ గురించి ఎంత అద్భుతంగా వర్క్ చేశాడంటే ఆయన నైట్ అంతా తిరిగాడు అనమాట. వాళ్ళకి ఏ ఇబ్బంది రాకూడదని ఆ బ్లీచింగ్ పౌడర్లు అని అయ్యని వేస్తా క్లీన్ చేయించుకుంటూ లైటింగ్ అని ఎంత హార్డ్ వర్క్ చేశారంటే అంత హార్డ్ వర్క్ చేశారు. సార్ మీరు ఇంత వర్క్ ఎందుకు చేశారు? ఓం నమో వెంకటేశయ్య. ఇక్కడ ఇంత మహాయజ్ఞాన్ని పిరమిడ్ ధ్యానం వాళ్ళు నిర్వహిస్తూ ఉంటే మనం ఎందుకు చేయకూడదు అనేటువంటి తపనతో మరి మా సంగీతం నిజంగా 7 కొండలపైన తిరుపతిలో అంతా కూడా ఈ ధ్యాన యజ్ఞాన్ని చేస్తూ ఉంటే మేము పతంజలి యోగా జిల్లా ఇన్ఛార్జి నేను. అయితే ధ్యానం అనేది గొప్పదనాన్ని ప్రజల్లోకి చాటాలనేటువంటి పత్రిజీ గారి యొక్క లక్ష్యం ఏదైతే ఉందో అది అందరి లక్ష్యం అయితే బాగుంటుంది కదా. మనం యోగానే పట్టుకుంటే కుదరదు, ధ్యానంలో కూడా ఎందుకు ప్రవేశించకూడదని ధ్యాన మహాయజ్ఞం ఇంత తిరుపతిలో జరుగుతుంటే మనం ఎందుకు చేయకూడదు అనేసి నేను ఒక దృక్పథంతో రావడం. నిజంగానే మహానుభావులు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళ ఆత్మీయతే నన్ను లాగేసుకుంది. ఎంత స్టేటస్లో ఉండి ఎంత గొప్ప వాళ్ళైనా ఆ పలకరింపులోనే రాత్రి 12 వరకు ఈడే ఉందాము, ఇండ్లు మర్చిపోదాం అనిపించేటట్టు ప్రేమ అనురాగాల మధ్యలో ఇన్ని రోజులు ఉన్నాను. రేపు నుంచి అవి కొరబడతాయో అని బాధగా ఉంది. ఎందుకంటే చాలా పత్రిజీ యొక్క వదిలిన బాణాలు మీరందరూ అక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు, నేను చూస్తున్నాను. ఎవరు ఎంత విధిగా మా పని అన్నట్టు చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ మీ అందరికీ, పత్రిజీ గారి యొక్క శిష్యవర్గానికి మొత్తానికి కూడా. పత్రిజీ గారు గురించి నేను చాలా తక్కువ తెలుసుకున్నాను, ఈ 7 రోజుల్లో చాలా ఎక్కువ తెలుసుకున్నాను. ఆయన ఎంతటి మహానుభావుడో, ఈ ప్రపంచంలో పిరమిడ్ ధ్యానాన్ని సృష్టించాలనేటువంటి లక్ష్యంలో మనం అందరం కూడా పాల్గొనడం అదృష్టంగా నేను భావిస్తూ నేను ఒకటి అనుకున్నానండి. ఫోటోలో ఉండే పత్రిజీ కాదు, మీ హృదయంలో ఉండే పత్రిజీ నిజమైన పత్రిజీ. అటువంటి పత్రిజీ మాస్టర్ గారిని మిమ్మల్ని అంతా చూస్తే పత్రిజీ ఆయన కాదు, మీరందరూ పత్రిజీలే. నేను మీకు సేవ చేస్తే పత్రిజీకి చేసినంత సేవగా ఉంటుందని భావించి ఆహర్నిశలు కృషి చేశాను. మన బాలకృష్ణ గారు చాలామంది ఎంత ఆత్మీయత, రాఘవ్ గారు కానివ్వండి, ఆనంద్ గారు కానివ్వండి, అందరూ చాలా బాగా మాకు, హనుమంతరావు గారు అందరూ బాగా హెల్ప్ చేశారు. ఈ విధంగా మేము తిరుపతిలో ధ్యాన యోగమయ ఆధ్యాత్మిక తిరుపతి నగర ప్రగతే మా లక్ష్యం అనే నినాదంతో మేము అన్ని సంస్థలను, ఇప్పుడు మేడం గారు చెప్తూ ఉంటే నాకు ఒళ్ళు పులకరించిపోతుంది. ఎవరైనా మన సంస్థే గొప్పదండి, దీని లిమిట్ దాటద్దండి అంటారు, గోడ కట్టుకోండి అంటారు, అందులోనే ఉండండి అంటారు. అమ్మగారు ఎంత బాగా చెప్పారు. ఇది విశ్వాన్ని మనం చాటాలంటే అన్నిటినీ మనం ఒక గూటి కిందకి తీసుకురావాలనేటువంటి సంకల్పం పత్రిజీ గారిది అని చెప్పడం నిజంగా మేడం గారికి పాదాభివందనం. మీ అందరి పత్రిజీలందరికీ పాదాభివందనం. జయహో పత్రిజీ, జయహో పత్రిజీ, జయహో పత్రిజీ. థ్యాంక్ యూ సార్. జయకుమార్ గారు. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా యొక్క ఆత్మ ప్రణామం అండి. నేను ఫస్ట్ టైం నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు ఈ తిరుపతి ధ్యానమయజ్ఞం యొక్క ట్రస్ట్ మెంబర్స్కి, పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు సార్. నేనైతే ఈ వారం రోజులు కనీసం రోజుకు 2-3 గంటలు కూడా నిద్రపోలేదండి. నా పరిస్థితి, ఆ సార్ అయితే ప్రసాద్ గారు పూర్తిగా బెడ్ సిక్ అయిపోయారు. ఎప్పుడు ఫోన్స్, ఇదే ప్రాబ్లం, ఇదే అంటే మా బాధ్యత మాకు ఒక గొప్ప చెప్పారు కాబట్టి ఖచ్చితంగా మేము అది నిర్వర్తించామనుకుంటున్నాము. ఈ పిరమిడ్ ట్రస్ట్ ఇంకా ఏదైనా మా సహాయం సహకారం ఇలాంటి ప్రోగ్రాంలకు వచ్చినప్పుడు తప్పకుండా మేము ముందుకు వచ్చి నేను చేస్తానని, ఏదైనా అన్నిదిగా భావించింటే క్షమించగలరని కోరుకుంటున్నాను. కనీసం వీళ్ళు మెడిటేషన్ కూడా రాలా, మధ్యాహ్నం కానీ పొద్దున కానీ, ఎందుకంటే కంటిన్యూగా వాళ్ళకి ఫోన్లు వస్తానే ఉన్నాయి. ప్రసాద్ గారు అయితే ఒక సిక్ అయ్యాడు ఆయన సార్. అందరికీ నా నమస్కారాలు. మీ అందరి అభిమానం ఆత్మీయత తొందరగా తేరుకోగలిగాను. కంప్లీట్గా బెడ్ రిడన్ అయ్యాను 4 days వితౌట్ మీల్స్. బట్ ఈ ఎనర్జీస్ అవన్నీ కూడా మాకు బాగా హెల్ప్ చేశాయి.
ముందు నాకు ఈ అవకాశం ఇచ్చిన బాలకృష్ణ గారికి, శాంతకుమారి గారికి నా మీద నమ్మకం ఉంచి నాకు ఈ బాధ్యత అప్పచెప్పేందుకు నేను సవ్యంగా చేశానని నేను అనుకుంటున్నాను. లోటుపాట్లు ఏమైనా ఉంటే మన్నించవలసిందిగా అందరి సభాముఖంగా వేడుకుంటున్నాను. మరి శాంతకుమారి గారు మనకి యజ్ఞానికి ముందు ఒక 41 days డైలీ 2 hours యజ్ఞం సక్సెస్ అవ్వాలని చెప్పి మెడిటేషన్ ఆర్గనైజ్ చేశారు. మరి ఇక్కడ ఈ రూమ్స్ ఇవన్నీ కూడా మరి అంటే మన చార్ట్ ఏదైతే ఉందో మన గెస్ట్ చార్ట్స్ అంతా కూడా మేడమే కోఆర్డినేట్ చేసుకుంటూ వచ్చారు. మేడం మెసేజ్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారము. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అమ్మ స్వర్ణమాల పత్రిజీకి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఇంత అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమంలో నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ప్రోగ్రాము పరమ గురుమండలి యొక్క సంకల్పంతో ఏదైతే ప్రపంచ శాంతి కోసం ఏర్పాటు చేయబడిందో దానికి స్టేజ్కి ఒక పక్కన వైకుంఠవాసి అయినటువంటి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అభయాస్తమిస్తూ నేనున్నాను అని చెప్పి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిని కలగజేస్తూ, మరొక పక్క పిఎస్ఎస్ఎం వ్యవస్థాపకులు మన గురువు గారు, అలానే మన యొక్క రథసారథి పిఎస్ఎస్ఎం యొక్క రథసారథి మనను స్ఫూర్తినిస్తూ ముందుకు నడిపిస్తూ ఈ కార్యక్రమాన్ని 7 రోజుల పాటు 42 గంటల పాటు మనమందరము ఇక్కడ ప్రత్యక్షంగా పిఎంసి ద్వారా ప్రతి కుటుంబంలో కూడా ఈ యజ్ఞంలో పాల్గొని సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలానే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఎన్నో జరుపుకోవటానికి మనమందరము కూడా నిస్వార్థ సేవ చేస్తూ అందరికీ స్ఫూర్తిదాయకంగా ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు జరగటానికి స్ఫూర్తినివ్వాలి అని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ చక్కని అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. గీతా మేడం. మేడము ఆ ఫ్రీ అకామిడేషన్ కాడ కదలకుండా కూర్చుని ఆ 7 రోజులు జనాభా మరి ఎన్ని అన్నారు ఏం చేశారు నాకు తెలియదు, కానీ చాలా అద్భుతంగా ఆర్గనైజ్ చేశారు. వీళ్ళంతా ఇట్లాంటి వాళ్ళందరూ ఉండబట్టే మనం ఇంత హ్యాపీగా ఇక్కడ స్టేజ్ మీద నిలబడగలుగుతున్నాం. మనం గురువుగారికి నమస్కారం, మన మెడిటేటర్ అందరికి కూడా నమస్కారం. అన్ని చోట్ల మనం ఫ్రీ అకామిడేషన్ ఇవ్వడం ఒక ఎత్తు అయితే, తిరుపతిలో ఫ్రీ అకామిడేషన్ ఇవ్వడం ఇంకొక ఎత్తు. అక్కడైతే అక్కడే తింటాం, అక్కడే పడుకుంటాం, అక్కడే ధ్యానం చేసుకుంటాం. అక్కడ అలా కాదు, ప్రతి ఒక్కరికి ఒక గ్రూప్ చేసి ఆటోలో వెళ్ళాలంటే ఓయమ్మ మేము ఆటోలో వెళ్ళాలా అంటారు. కానీ ప్రతి ఒక్కరు కూడా బాగా సహకరించారు. 5 కిలోమీటర్లు ఇచ్చినా, 2 కిలోమీటర్లు ఇచ్చినా, ½ కిలోమీటర్ ఇచ్చినా కూడా మంచిగా సహకరించి 4800 మంది ఫ్రీ అకామిడేషన్ తీసుకున్నారు. థ్యాంక్ యూ అలాట్. ఈసారి ఫ్రీ అకామిడేషన్ కోసం చాలా బాగా వర్క్ చేశారు మన డైరెక్టర్స్ కానీ, ట్రస్టీస్ కానీ, ఆనందప్రసాద్ గారు, పాల్వంచ హనుమంతరావు గారు, మరి హరిబాబు గారు, వీళ్ళు రాత్రి పగలు ఇక నిద్ర లేకుండా అవన్నీ చూసుకుంటూ చాలా అద్భుతంగా వీళ్ళు కూడా వర్క్ చేశారు. సరే వీళ్ళని సన్మానించుకుందాం మేడం. ఇంకో చేరేయండి మేడంకి. మరి ఇంత అద్భుతంగా యజ్ఞం చేసుకోవడానికి బ్యాక్ బోన్ గా వీళ్ళు ఇచ్చినటువంటి సేవకు మరొకసారి కర్తాళికలు తెలుసుకుందామండి. రాఘవరావు గారు వీళ్ళందరికీ శాలువాలతో సన్మానిస్తారు. తర్వాత ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా శ్రీనివాస్ గారు, హనుమంతరావు గారు పిలుచుకుందాము. సురేష్ కర్నూలు ఎక్కడున్నాడు?